పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యింది అని ఎందుకంటారో తెలుసా అండి? ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను వినండి. ఒక అతనికి మీరు అన్నం పెడుతున్నారు అని అనుకోండి. అతను అన్నము తింటూ ఉంటాడు. అప్పుడు అన్నంలో ఒక వెంట్రుక వస్తుంది. అప్పుడు అతను ఏమనుకుంటాడో తెలుసా? తెలివి తక్కువ మనిషి మీరు అన్నం పెట్టింది చూడడు, దాంట్లో వెంట్రుక ఎందుకు వచ్చింది అనేదే చూస్తాడు. కాబట్టి అప్పుడు అతను మీకు శపిస్తాడు. దాన్నే అంటారు పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యింది అని చెప్పి. అందుకే వినండి, ఎవరికి సహాయం చేయాలో ఎవరికి చెయ్యకూడదో మీకు తెలిసి ఉండాలి. కొంతమంది ఉంటారండి, అవసరం ఉన్నంత వరకే మనతోని మంచిగా ఉంటారు, తర్వాత నువ్వెవరో నేనెవరో. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.